కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారని, వాటికి నిరసనగా వైసీపీ నేతలు ప్రకాశం జిల్లా మార్కాపురంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అన్నారాంబాబు ఆధ్వర్యంలో స్థానిక వాటర్ ట్యాంకు నుండి కరెంటు ఆఫీసు వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులతో కరెంటు ఆఫీసు ముందు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి మరియు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారం మార్కాపురం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయినటువంటి మార్కాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా వచ్చి ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలని వెంటనే తగ్గించాలనేటువంటి డిమాండ్ తోటి ఎలక్ట్రికల్ డిఈ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వము మళ్ళీ చెప్పిన వాగ్దానాలను మర్చిపోయినారనేది గుర్తు తెచ్చుకొని చెప్పిన వాగ్దానాలని పూర్తి చేయడమే కాకుండా ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను వెనువెంటనే తగ్గించాలా, ప్రజలపై పడుతున్నటువంటి భారాన్ని తీసివేయాలా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది. ఈరోజు ఎంత దుర్మార్గంగా ఉన్నిందయ్యా అంటే ఈ కూటమి ప్రభుత్వము 6 వాగ్దానాలు చేసినది, వాటిని ఆచరణలో పెట్టకపోగా కొత్త వాటిని ప్రజలపై భారం మోపుతా ఉన్నారు. ఈరోజేమో కరెంటు ఛార్జీలు, వచ్చే నెల 1వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇట్లా పెంచుకుంటా పోతున్నారు. సంపద సృష్టిస్తాము అని చెప్పినారు ప్రజల మీద భారం పడకుండా, కానీ సంపద